హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇవాళ. ఎందుకంటే చాలా సింపుల్ రెసిపీ, త్వరగా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా చూస్తుంటే తెలిసిపోయిన వాళ్ళ అరటికాయ పులుసు కూర. సో దానికోసం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను. అలాగే అరటికాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నిటిని సెట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని వాటర్లో కట్ చేసేసుకొని పెట్టేసుకుంటే మన ప్రాసెస్ ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. అరటికాయ కూడా చాలా హెల్త్కి చాలా హెల్దీ రెసిపీ, మంచిది కూడా హెల్త్కి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవన్నీ కట్ చేసేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. 2 ఉల్లిపాయలు తీసుకున్న పులుసు కూర అంటే టోటల్గా పులుసుగా చాలా గ్రేవీగా పెట్టకుండా పులుసు కూర అంటే దగ్గరగా ఉంటుంది, పులుసు ఉంటుంది అలా అన్నమాట. చిక్కని చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? చేసి ఉంటే కమెంట్ చేయండి ఎలా ఉంటుందో టేస్ట్. సో నేనైతే ఈ విధానంలో చేస్తున్నాను. మా అబ్బాయి కోసం, మా అబ్బాయి ఎప్పుడు అరటికాయ ఫ్రై చేస్తావు, పులుసు పెట్టవమ్మా అంటే ఈసారి పులుసు కూర చేస్తున్నాను అనమాట. మన పులుసు కూర కోసం 2 అరటికాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 3 చిన్న టమాటాలు, పెద్దవైతే 2 సరిపోతుంది. అలాగే నిమ్మ సైజు అంతా చింతపండు నానబెట్టేసుకున్నాను. ఇవన్నింటిని కూడా చక్కగా చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ అరటికాయ అనేది మాత్రం మన ఇష్టం. రౌండ్గా తింటామా, చిన్న ముక్కలుగా తింటామా, లేదా పెద్ద పెద్ద ముక్కలుగా తింటామా, అన్ని రకాలుగా కట్ చేసి చూపించాను, చూసుకోండి. సో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు కట్ చేసేసుకోవడం. నేనైతే కాస్త చిన్నగానే కట్ చేస్తాను, లేదంటే ముక్కల్ని పడేస్తారు కదా, అందుకనేసి అనమాట. సో అలా పీల్ చేసేసి చక్కగా సన్నగా కట్ చేసేసుకోవడమే. సో చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మదనం అంటే చాలా కమ్మగా ఉంటుంది. జస్ట్ ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న 4 ఐటమ్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు. పెద్దగా పొడులు గిడులు ఇవేవే అవసరం లేదు పులుసు కూరకి. చాలా బాగుంటుంది. చూసారుగా, చూపించే విధంగా సన్నగా ఒకలా ఇలా పొడవుగా లేదు, మంచిగా వెడల్పుగా, ఎంత అరటికాయ ఉందో అంత వెడల్పుగా కూడా కట్ చేసేసుకోవచ్చు. అలా కట్ చేసేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసేసుకోవడమే. మన పులుసుకి సరిపడా ఒక 50-60 ml ఆయిల్ అయితే ఉంటుంది. పులుసు కూర కనుక కొంచెం ఎక్కువే ఉంది. 2 అరటికాయలు కనుక 50 ml వేసాను, సరిపోతుంది. 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని చిట్పట అనగానే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. సో చూపించిన విధంగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసి ఫ్రై చేసేసుకోవడమే. సో కాస్త ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిగడ్డ కొంచెం మగ్గగానే దానిలోకి సగం చెంచాడు పసుపు, 1 చెంచా లేదు చెంచా కొంచెం చెంచాకి తక్కువ ఉప్పు, అది రుచికి సరిపడా అండి. ఎక్కువ తినేవారు ఎక్కువ, తక్కువ తినేవారు తక్కువ వేసేసుకోవడమే. అలాగే 1 సగం చెంచాడు ధనియా పొడి, 1/2 చెంచాడు జీరా పొడి, 1/2 చెంచాడు మెంతు పొడి వేసుకొని కలుపుకోవడమే. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక 1 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సో వీటిని ఇలా కలుపుకోవాలి. ఒక్కసారి జస్ట్ అలా కలిపేసేసుకొని 1 చెంచాడు, ఎందుకంటే 2 అరటికాయల పులుసు కూర కనుక మనకు పెద్దగా కూడా అల్లం పేస్ట్ కూడా పట్టదు. 1 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అలా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అరటికాయ ముక్కలు మరియు టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుందాం. సో వాటిని ఏంటంటే ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. కాస్త మగ్గేంత వరకు, 50% మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అరటికాయ ముక్కలు, టమాటా ముక్కలు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 10 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసేసుకుంటే అది త్వరగా వేగుతుంది. సో పులుసు వేసాక ఒక 10 నిమిషాలు మసాలా పెట్టేసుకుంటే సరిపోతుంది, దగ్గర పడిపోతుంది కూర. అందుకని ఇవి ఇక్కడే చక్కగా వేయించేసుకోవాలి 10 నిమిషాల పాటు. టమాటా కూడా మెత్తబడిపోయి టమాటా ముక్కలు లేకుండా గుజ్జుగా అయిపోతుంది. సో అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి, మధ్యలో కలుపుకుంటూ అరటికాయ ముక్కల్ని. సో అల్లం వేసాం కనుక అడగంటకుండా ఉండడానికి అంతే, మధ్యలో కలపాలి. అలాగే ఈ వేయించేటప్పుడే మనకి రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. కారం అనేది ఎవరి రుచికి తగ్గట్లు వారు వేసుకోవడమే. కొంచెం ఎక్కువ తినేవారు ఎక్కువ, తక్కువ తినేవారు తక్కువ. సో నాకైతే 1 చెంచాన్నర కారం ఖచ్చితంగా పడుతుంది. ఇంకొంచెం ఎక్కువే పడుతుంది తప్ప తక్కువైతే పట్టదు. సో నేను మాకు తగ్గట్లుగా నేను కారం వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ పులుసు కూడా ఇందులో గుజ్జు తీసి పోసేసుకుందాం. అలాగే ఉడకడానికి తగ్గట్లుగా ఒక 100 ml వాటర్ పోసేసుకొని పులుసు మీద మూత పెట్టి మగ్గించుకోవడమే అనమాట. ఇక మన పులుసు చాలా టేస్టీ యమ్మీ, ఆహా అదరహో అని అరటికాయ పులుసు
రెడీ అయిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు చింతపులుసు వేసుకొని కలుపుకొని దానికి ఒక 100 ml వాటర్ యాడ్ చేసుకొని, ఎందుకంటే ఇది పులుసు కూర అందుకే 100 ml అయితే సరిపోతుంది. అంటే ఒక పాల గ్లాసు, పెద్ద గ్లాసు ఉంటుంది ఆ గ్లాసుడు వాటర్. అదే పులుసు చాలా కావాలి అనుకుంటే మాత్రం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. నేను పులుసు కూర చెప్తున్నాను కనుక ఒక గ్లాస్ మాత్రమే పోస్తున్నాను. సో మూత పెట్టేసుకొని ఇలా మగ్గించుకుంటూ మధ్యలో మూత తీస్తూ మన కూరని చూసుకుంటూ ఉండాలి. సో ఇలా ఎంతో యమ్మీ టేస్టీ మన అరటికాయ కూర, పులుసు కూర రెడీ అయినట్లే. ఆల్మోస్ట్ ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. కొత్తిమీర కూడా వేసేసుకొని దించేసుకోవడమే అన్నమాట. ఫైనల్కి వచ్చేసింది మన పులుసు కూర. చూడండి, కొంచెం బెల్లం టేస్ట్కి, అది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. మేమైతే వేసుకుంటాం పులుసులో, సో అందుకే వేసాను. ముక్క చూసారు కదా స్మూత్ అయిపోయింది. సో ఎంతో యమ్మీ టేస్టీ అరటికాయ పులుసు కూర రెడీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ గంట మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాను. మీ రేఖా రమేష్ వైబ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అద్దిరిపోయే పొగలు వెళ్ళి అరటికాయ పులుసు కూర.